ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త అక్షర సత్యమని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. భూదాన్ 500 కోట్ల భూమిని కేసీఆర్ కుటుంబం స్వాహా చేసిందని, ఈ విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అన్ని ఆధారాలతో బయటపెట్టిందని తెలిపారు. భూములు మింగడానికే ధరణి తెచ్చారని ఆరోపించారు. ధరణి బాధితులతో సమావేశం పెడితే జింఖానా గ్రౌండ్ కూడా సరిపోదని అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ భూదాన్ భూముల స్వాహాపై వెంటనే విచారణ చేపట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. భూదాన్ భూముల విషయంలో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని చూడడం జరిగింది. గతంలో కూడా నేను ఈ విషయంలో ఆరోపణ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. దానిలో ఎవరు వాస్తవ విషయాలు తేల్చాల్సిన అవసరం ఉంది. వాస్తవ విషయాలు తేలిన తర్వాత ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. బాధితులకు న్యాయం చేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ గత ప్రభుత్వము చాలా సందర్భాల్లో ధరణిలో ఉన్నటువంటి లొసుగులను తీర్చిదిద్దాలని చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా కేవలం వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసము, దాంతోపాటు అక్రమంగా భూములను కబ్జా చేసుకోవడం కోసం, కబ్జా చేసిన భూములను రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం, దానికోసం మాత్రమే ధరణి ఉపయోగపడ్డది. ఇప్పటికీ ధరణి బాధితుల యొక్క బహిరంగ సభ పెడితే జింకానా గ్రౌండ్స్ కాదు, ఏ గ్రౌండ్ కూడా సరిపోదు. అన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ప్రజలు ఈ ధరణి వల్ల ఇబ్బంది పడ్డ ప్రజలను వాళ్ళ సమస్యలను తీర్చాలని చెప్పి ఏ కోశం లేదు. మీరు ఎంఆర్ఓ గారికి ధరణి విషయంలో సార్ మా ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్గా పడ్డది సార్, తప్పుగా నమోదు చేసింది సార్ చెప్పి ఒక మామూలు బాధితుడు ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ గారు ఏమంటారు, ఆర్డీఓ గారు అంటారు, ఆర్డీఓ గారు ఏమంటారు, డిఆర్ఓ గారు అంటారు, డిఆర్ఓ గారు అంటారు, జేసీ దగ్గరికి ఉంటారు, జేసీ గారు ఉంటారు, కలెక్టర్ గారు అంటారు, కలెక్టర్ ఏమంటారు సార్ మా చేతి లేదు సార్ మొత్తం సెక్రటరీ సార్ అంటారు.